జీవములో మనం బ్రతకాలంటే, మనం ఇక్కడ జీవము, ఆ తర్వాత మన నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే పేతురు గారు ఏమన్నారు? మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. చెప్పండి, ఏ మాటలట? ఎందుకు జీవపు ఓట? ఆయన దగ్గర ఏమున్నాయంటే నిత్య జీవపు మాటలున్నాయి. హల్లెలూయా. చాలా మంది దగ్గర నిత్య మరణానికి దారితీసే మాటలున్నాయి, కానీ దేవుని దగ్గర ఏమన్నాయి? నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన సహోదరులారా, 56వ కీర్తన 12వ వచనంలో భక్తుడైన దావీదు అంటున్నాడు, 56వ కీర్తన 12వ వచనం, దేవా నీవు నా మరణంలో నుండి. ఎవరు తప్పించారంట? మరణములో నుండి నా ప్రాణాన్ని నువ్వు తప్పించావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా, జీవపు వెలుగులో నేను బ్రతుకున్నట్లు జారి పడకుండా నా పాదాలను ఏం చేశావు? తప్పించి ఉన్నావు. మరణంలో నుంచి నన్ను బయటికి లాగవయ్యా. ఎవరు లాగగలరు? ఆయన్ని ఎవరైతే హృదయపూర్వకంగా వెతుకుతారో, ఆయన్ని ఎవరైతే మొదటగా లేవగానే ఆయనతో ఎవరైతే సమయం గడుపుతారో, ఆయన చూస్తున్నాడు అనే భయముతో ఈ లోకంలో ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళ జీవంలో ఉన్నట్టు వాక్యం సెలవేస్తుంది. నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక. చెప్పండి, దేంట్లో నడవక? చీకటిలో మరణం ఉంది, చీకటిలో అర్థమవుతుందా? వేదన ఉంది. చీకటిలో నడవక ఆయనని ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు జీవపు వెలుగును కలిగి ఉంటారంట. చెప్పండి, ఏ వెలుగమ్మా? జీవపు వెలుగు. హల్లెలూయా. కాబట్టి రెండో మాట ఏంటి చెప్పండి? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండే? జీవపు ఓట. మొదటి మాట ఏంటి? మొదటి మాట దేనికి సంబంధించింది? ఈ లోకంలో మనం పరిస్థితులు ఎలాగున్నా బహుధైర్యంగా బ్రతకాలంటే చెప్పండి, చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు ప్రభా ఈ శ్రమల్లో నుంచి ఈ శ్రమలను తీసేయండి ప్రభా, ఈ శ్రమలు తీసేయండి ప్రభా అంటాం. శ్రమలు తీసేవని అడుగుతా కానీ ఒక ఆయన అంటాడు, శ్రమలు తీసేవని ప్రార్థన చేయకో, ఆ శ్రమల్లో ధైర్యంగా ఎలా బ్రతకాలో ప్రార్థన చేయి. హల్లెలూయా. ధైర్యాన్ని ఇమ్మను. అగ్నిగుండాన్ని తీసేయమని ప్రార్థన చేశారా? అగ్నిగుండంలో కూడా ధైర్యంగా వెళ్ళారా? హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు కష్టాలు గుండా మనం మన జీవిత యాత్ర వెళ్తున్నప్పుడు కృంగిపోతూ ఉంటాం. అమ్మా, వేదనకు గురవుతూ ఉంటాం. ఏంటి నా లైఫ్, ఏంటి నా జీవితం, ఈ యొక్క ఒంటరితనం ఏంటి, ఈ పరిస్థితి ఏంటి అన్నట్లుగా మనం కృంగిపోతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది, నువ్వు ఒంటరిగా ఉన్నా, ఎక్కడికి ఉన్నా, అదవుతుందా? ఏమేమి పాటలు పాడుతూ ఉంటారు? ఒంటరి